నమస్తే. ఏపీలో ప్రభుత్వం మారిన దగ్గర నుంచి అన్నీ మంచి శకునమలేనా? అది సినీ ఇండస్ట్రీకి కూడా వర్తించబోతుందా? నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసినటువంటి ఒక సినీ నిర్మాతల బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఆదేశాలు వచ్చాయి, ఎలాంటి సపోర్ట్ లభించింది అనేది మనతో పాటు ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఒకానొక సందర్భంలో రిపబ్లిక్ అనేటువంటి ఒక సాయి ధరమ్ తేజ్ సినిమాకి గెస్ట్గా వచ్చినటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఏంటి అంటే చిరంజీవి గారు లాంటి వాళ్ళు వెళ్ళి చేతులెత్తి దండం పెట్టి ఆయన్ని అర్థించుకోవాల్సి వచ్చింది జగన్, కానీ ఆయన పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. అయితే అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఏంటంటే, మనం శాసించే రకంగా ఉండాలి కానీ అర్థించే రకంగా ఉండకూడదు, సినీ ఇండస్ట్రీ ఒక సుప్రీం పవర్స్ లాగా ఉండాలని చెప్పేసి ఒకానొక టైంలో మాట్లాడారు. అయితే నిన్న కట్ చేస్తే నిన్న డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారిని తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు అందరూ వెళ్ళి కలవడం జరిగింది. సో నిజంగా ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీకి అన్ని మంచి శకునములేనా అంటే ఏమంటారు? అన్నీ మంచి శకునములే అనుకోవాలండి. వీళ్ళకి అసలు నిజంగా అంత గౌరవంగా సాధారణంగా ఆహ్వానించడం అనేది అక్కడ ఫస్ట్ వాళ్ళకి జరిగిన ఆహ్వానాన్ని మనం ప్రశంసించాల్సిందే. ఎందుకంటే అప్పుడు పరిస్థితి అప్పుడు అలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటానికి ఉదాహరణ ఏంటంటే, అప్పుడు వీళ్ళు ప్రాధేయపడినట్టుగా చిరంజీవి గారు లాంటి నటుడే ప్రాధేయపడినట్టుగా చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నాం అన్నట్టుగా మనకు ఆ దృశ్యాలు చూసాం. ఇవాళ ఉన్న పరిస్థితి అలా లేదు. నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మీటింగ్లో ఉన్నారు డిప్యూటీ సీఎంగా. ఆ మీటింగ్ అవ్వగానే హడావుడికి వచ్చారు. ఎందుకంటే వీళ్ళు ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు, మన వాళ్ళు అనే భావంతో వచ్చారు. అక్కడ ముగ్గురు ప్రముఖ జర్నలిస్టులు ముగ్గురు ఉన్నారు. అక్కడ వాళ్ళని ఆహ్వానించారు. హరిప్రసాద్ గారు, మీడియా జనసేన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గారు ఉన్నారు, చక్రవర్తి ఉన్నారు, వేణుగోపాల్. ఈ ముగ్గురు కూడా సినిమా ప్రముఖుల్ని ఆహ్వానించడం అనే దృశ్యాలు నాకు కనిపించినాయి. ఇక్కడ నాకు ముగ్గురు తెలిసిన వాళ్ళే కాబట్టి. అంటే వీళ్ళకి ఆహ్వానం విషయంలో కూడా, లోపలికి సాధారణంగా ఆహ్వానించే విషయంలో కూడా ఎదురెళ్ళి వీళ్ళు తీసుకురావడం అనేది కూడా నాకు బాగా నచ్చింది అంశం. అలాగే మనకు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సినిమా. అక్కడ ఆయనకి అక్కడ అబ్బాయి అక్కడే అమ్మాయి అని అనుకునేలాగా సుప్రియ కూడా అక్కడికి రావటం అనేది ఒక ప్రత్యేక ఆకర్షణగా అనిపించింది. అలాగే ఇటు పక్కన అరవింద్ గారు, అటు పక్క అశ్విని దత్ గారు, ఇలా చూసుకుంటే నిర్మాతల్లో మరి మైత్రి మూవీస్ ఉన్న నవీన్ గారు కానీ, సితారా వాళ్ళు వంశీ కానీ, దిల్ రాజు గారు కానీ, మరి చాంబర్ దామోదర ప్రసాద్ గారు కానీ, ఇట్లా మొత్తం అందరూ కూడా హైదరాబాద్ మహారాజు ఇండస్ట్రీ పెద్దలంతా కూడా చక్కగా వెళ్ళటం, వాళ్ళతో మనసిప్పి మాట్లాడటం అనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడగానే వాళ్ళ డిమాండ్స్ వినటం కానీ, ఇవన్నీ కూడా చక్కగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం జరిగిందండి. గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డితో తెలుగు సినిమా ఇండస్ట్రీ కలవడం కావచ్చు, కలిసిన తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు చూసాం. అదే దాని తర్వాత కూడా చాలా సినిమాలకి పర్మిషన్ ఇవ్వకపోవడం కావచ్చు, భీమ్లా నాయక్ లాంటి సినిమాలకి అసలుకి ఆడడానికి షోస్కు కొన్ని థియేటర్స్ని మూయించేయడం కావచ్చు, లేదా ₹5 టికెట్ పెట్టడం కావచ్చు, ఇలాంటి కక్ష సాధింపు చర్యలన్నీ కూడా జరిగాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి సినీ ఇండస్ట్రీకి మంచి శకునములే వచ్చాయా అంటే ఏమంటారు? ఒకటండి, అన్ని నిర్ణయాలు చాలా సూపర్ ఫాస్ట్గా జరుగుతుంది. ఇప్పుడున్న నేను పరిశీలించిన తర్వాత గవర్నమెంట్లో చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అప్పుడు వీళ్ళు ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థ పెట్టినా కానీ, టికెట్లు రేటు పెంపుదల విషయంలో జరిగిన ఆందోళన కానీ, వాళ్ళు ఏం చేశారంటే కమిటీ వేసి ఆ కమిటీలో కొందరు వ్యక్తులను పెట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఇట్లాంటివి పెట్టుకుని సిస్టమ్ పెట్టుకుని ఏదో చేసుకుంటూ వచ్చారు. అది కూడా ఇప్పటికో ఏదో చేయాలి కాబట్టి నామమాత్రంగా విధించినట్టుగానే ఉన్నాయి, కానీ ఏమీ లేదు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు దత్ గారి నా సినిమా రిలీజ్ కాబోతుంది రేపు 27 తారీఖుని. కలికి సినిమాకి తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ పెంచింది రేట్లు. అక్కడ పెంచమని అడిగారు. వెంటనే సాయంత్రం కల్లా వాళ్ళు ఉత్తర్వులు జారీ చేశారు. అంటే ₹75 నుంచి ₹110 వరకు సినిమా టికెట్ అదనంగా పెంచుకోవచ్చని ఉత్తర్వులు వచ్చినాయి. ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీ కూడా అంటే రేపొద్దున షూటింగ్లు చేయడానికి వైజాగ్లో షూటింగ్ చేయాలన్నా పర్మిషన్స్ పరంగా కానీ, లేకపోతే అక్కడ ల్యాండ్స్ కేటాయింపు విషయంలో కానీ ఇండస్ట్రీని ఏమైనా వైజాగ్ తీసుకెళ్లే ప్రతిపాదన ఏమైనా ఉందా అనే అంశం కూడా ఒక ఆలోచన వచ్చింది. అంటే వీళ్ళు ఏం ప్రపోజ్ చేశారు, మరి డిప్యూటీ సీఎం ఏమన్నారు, ఈ అంశాలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి కూడా దృష్టి కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఆయనతో కూడా భేటీ అవుతామని వీళ్ళు సినిమా పెద్దలు చెప్పారు. అంటే ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా వెళ్తాయి. ఏదేమైనా చాలా ఫాస్ట్గా అయితే నిర్ణయాలు అయితే ఉంటున్నాయండి. అయితే మనం చూసుకుంటే గతంలో చాలా రకాల సినిమాలకి సంబంధించి ఎంతోమంది ప్రముఖులు వెళ్ళి కలవడానికి చూసినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానిచ్చేవారు కాదు. ఆయన ఓన్లీ
మన ఆర్జీవి రామ్ గోపాల్ వర్మతో మాత్రమే ప్రత్యేకంగా మీట్ అయ్యేవారు, ఆయనకు సంబంధించిన సినిమాలు అయితే జరిగేవి. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఎక్కడ కనిపించడం లేదు, వినిపించడం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో రామ్ గోపాల్ వర్మకి కూడా ఇలాంటి ఒక పొజిషన్ ఇస్తారా అంటే ఏమంటారు? ఎలా ఇస్తారండి, ఎట్లా ఇస్తారు? ఆయన మొన్న రేవు అనే పార్టీలో చూసి, రేవు పార్టీ అంటే ఆ రేవు అంటూ పేపర్లో వచ్చినాయి, మురళీమోహన్ గారు ఉన్నారు, రాజీవ్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఆ రేవు పార్టీ అంటూ ఒకటి వచ్చింది, అది సినిమా ప్రమోషన్ గారి అక్కడ చూసాం కానీ ఆయన్ని. మళ్ళీ ఇక్కడికి వెళ్తే అది చాకరేవు పార్టీ అవుద్ది మళ్ళీ ఇండస్ట్రీకి వస్తే. ఎందుకంటే ఆయన అప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఆ గవర్నమెంట్కి ఫేవర్గా ఉండటం కానీ ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు 2 వర్గాలుగా వెళ్ళిపోతున్నప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా ఈయన ముద్ర పడిపోద్ది. బయటకు వచ్చి ఎప్పుడైనా మనం గళం విప్పామంటే ఈయన ఈ పార్టీ మనిషి, ఆయన ఆ పార్టీ మనిషి, అలా ముద్ర పడిపోద్ది. వర్మ గారికి ఆల్రెడీ ఆ ముద్ర పడిపోయింది అండి అది. కాబట్టి అసలు ఇంకా మనం 5 ఏళ్ల పాటు వర్మ అనే వ్యక్తిని పొలిటికల్గా ఊహించుకోవడం కష్టం. ఏమన్నా తీస్తే ఆయన దర్శన్ లాంటి కథను పట్టుకుని ఒక హీరో విలన్గా ఎలా మారాడని చెప్పి సినిమా చేసుకోవచ్చు తప్పితే వేరే ఇంకా ఇతరత్ర మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అయితే నిన్న జరిగిన మీటింగ్ తర్వాత మాత్రం ఒక గాసిప్ కావచ్చు, లేదంటే ఒక పుకార్ కావచ్చు, ఒకటి చర్చ రేగుతుంది. ఏంటి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా పూర్తిగా తరలించబడుతుందని చెప్పేసి. కానీ నట్టి కుమార్ లాంటి వాళ్ళు కావచ్చు, మిగతా వర్గాలు ఏమంటున్నారంటే ఒక సినిమా తెలంగాణలో చేసి అదే హీరో ఇంకొక సినిమా ఆంధ్రలో తీసేటట్లయితే అప్పుడు రెండింటికి సమన్యాయం జరిగేటట్లుగా కనిపిస్తుందని చెప్పి అంటున్నారు. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక స్టూడియోలు తరలిపోతున్నాయా, లేదంటే మనకు 2 చోట్ల ఉండే అవకాశం ఉందంటారు? తరలిపోవండి. ఇప్పుడు ఒకప్పుడు చెన్నైలో మహాకళ వైభవం ఉండేది, సినిమా ఇండస్ట్రీ మొత్తం అక్కడ కళకళలాడుతూ ఉండేది. ఆ తర్వాత ఏ రాష్ట్రం వాళ్ళు, అప్పుడు హిందీ సినిమాలు తీసేవాళ్ళు, కన్నడ సినిమాలు తీసేవాళ్ళు, బెంగాలీ సినిమాలు తీసేవాళ్ళు, అంతా అట్లా ఉండేది చెన్నైలో. ఎవరు వాళ్ళు ఆ రాష్ట్రాలు తరలిపోయిన తర్వాత చెన్నై పరిస్థితి వాళ్ళు ఎలా ఉంది? ఇప్పుడు తెలుగు సినిమాలన్నీ కూడా కేంద్ర బిందువుగా తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు కళకళలాడుతూ ఉంది. ఇదే ఇండస్ట్రీలో సగం వెళ్ళిపోయి వైజాగ్లోనూ, సగం వెళ్ళిపోయి అమరావతిలోనూ కేంద్రీకృతం అయితే, అంటే మనకి దగ్గరగానే ఉన్నాం కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ అంటే లొకేషన్స్ పరంగా కానీ ఒక హబ్ లాగా చేయొచ్చు, సినిమా హబ్ లాగా వైజాగ్ ప్రాంతం చేయొచ్చు. అది చేసుకుంటే మాత్రం షూటింగ్ల పరంగా కానీ ఇంకేదన్నా కానీ, అలాగే ఎఫ్డీసీ కార్యాలయం ఇక్కడ అక్కడ ఒక కేంద్ర కార్యాలయం ఎఫ్డీసీ కూడా ఉండాలి. అలాగే అవార్డు పరంగా కూడా ఇక్కడ ఒక అవార్డు పెడుతున్నారు, అక్కడ ఒక అవార్డు పెడుతున్నారు, కాబట్టి 2 అవార్డులుగా మారిపోతున్నాయి. మరి 2 అవార్డులు సమంజసమా కాదనేది కాదు. ఎందుకంటే ఒకే తెలుగు సినిమాకి 2 రకాల అవార్డులు 2 రాష్ట్రాలు ఇవ్వడం అనేది మరి కొత్త సంప్రదాయం అని అనుకోవాలి. అయితే నంది అవార్డులు పూర్తిగా తెలుగు సినిమా వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద పురస్కారం అని చెప్పేసి అనుకోవచ్చు. నంది అవార్డుల గురించి చర్చ వచ్చింది అనుకోవచ్చు అంటారు నిన్న? ఖచ్చితంగా ఉంటుంది. ఆ అవార్డులు ఇలా ఒక ఎజెండా తయారు చేసుకు వెళ్ళి ఉంటారు వీళ్ళు, ఈ పాయింట్ మెమరాండం ఇచ్చి ఉంటారు. వీటిని సీఎం గారి దృష్టికి తీసుకెళ్దాం, మనం మాట్లాడదాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పుంటారు. ఎందుకంటే ఈయన నిర్ణయం తీసుకోవడం కన్నా బాబు గారి నిర్ణయం కీలకం కాబట్టి ఖచ్చితంగా బాబు గారి దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళు అడిగి ఉంటారు, వెళ్దామని ఉంటారు. అది ఒక డేట్ వస్తుంది, ఆ డేట్లో మళ్ళీ వీళ్ళందరూ వెళ్తారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి నిజంగా మంచి శకునములే అని చెప్పేసి అయితే అర్థమవుతుంది. చూద్దాం జరుగుతుంది. నమస్తే.